నిన్ను పుట్టించిన తర్వాత పరలోకానికి చేర్చబడేంత వరకు నువ్వు పాపములో పడకుండా, చెడిపోకుండా, నీకు వ్యర్థమైన జీవితం జీవించకుండా నీ జీవితము ఒక అద్భుతమైన జీవితంగా ఉండాలి అంటే, దేవునిచే నువ్వు నడిపించబడాలి అంటే ఆ దేవాది దేవుడే యేసు క్రీస్తు ప్రభువారండి. నువ్వు ఆయన మాట చొప్పున భూమి మీద నడవడం మొదలు పెట్టినట్లయితే నువ్వు ఈ లోకములో దేవునితో నడిచిన వ్యక్తివి. ఎందుకు తెలుసా? యేసు ప్రభు చెప్పిన ఒక ప్రవచనాత్మకమైన మాట, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని రాయబడిందండి. ఈ లోకాన్ని జయించడం అంటే అంత ఈజీ కాదు. డబ్బుతో లోకాన్ని జయించలేవు, నీ బలగముతో, నీ జ్ఞానముతో లోకాన్ని జయించడం. లోకము భయంకరమైన చీకటి. ఈ లోకములో లోకాశలు ఉన్నాయి, శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి. ఈ దేవుని చేతి కలగజేయబడినవి కాదు, సాతాను చేయ కలగబడినవి. ఇవి ప్రతి వ్యక్తిని పట్టి పీడిస్తూ వారిని నాశనం కాదు కానీ సర్వనాశనం చేస్తూ వారిని ఆ అపవిత్రమైనటువంటి స్పిరిట్స్ చెయ్యకూడని పనులు చేయించి నరకానికి తీసుకెళ్తాయి. బ్రతికి ఉన్నప్పుడు సమాధానం లేకుండా చేస్తాయి. నువ్వు వాటిని ఓడించాలి అంటే నీ జీవిత యాత్ర ఎలాగుండాలి అంటే, నీ జీవితంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆయన మార్గాన్ని విడిచిపెట్టకుండా నువ్వు నడిచినట్లయితే దినదినము అపవాదిని నువ్వు తొక్కిన వాడివే.